ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చిన్నారుల సజీవ దహనం అయ్యారు. 16 మంది గాయపడ్డారు. మృతుల్లో రోజుల వయస్సున్న నవజాత శిశువులు కూడా ఉన్నారు. ఘటనా సమయంలో నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ NICUలో మొత్తం 54 మంది పిల్లలు అడ్మిట్ అయి ఉన్నారు. ఆసుపత్రి NICU విభాగంలో శుక్రవారం రాత్రి 10:45 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. పిల్లల వార్డు గదుల్లో ఆక్సిజన్ పూర్తిగా వ్యాపించి ఉండటం వల్ల మంటలు భారీగా విస్తరించాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుచిన్ మహోర్ తెలిపారు. మంటల దాటికి వార్డులోని పిల్లల బెడ్లు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అటు చిన్నారుల మృతితో ఆసుపత్రి ప్రాంగణంలో కన్నవారే రోదనలు మిన్నంటాయి. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం చర్యలు చేపట్టింది. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ప్రమాదంపై 12 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఝాన్సీ డివిజనల్ కమిషనర్, పోలీస్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ను ఆదేశించారు. మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో నవజాత శిశువుల మరణ వార్త బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ వేదికగా రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనను భరించే శక్తిని మృతుల కుటుంబాలకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ చిన్నారులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఆసుపత్రి ఘటనలు శిశువుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడ్డ చిన్నారులకు 50,000 పరిహారాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఆరోగ్య మంత్రి అర్ధరాత్రి ఝాన్సీకి చేరుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ వస్తుందని తెలిపారు. సనజాత శిశువుల మరణం చాలా దురదృష్టకరం. ఈ ఘటనపై మొదటి దర్యాప్తు ఆరోగ్య శాఖ చేపడుతుంది. రెండో విచారణ పోలీసులు చేస్తారు. అగ్నిమాపక విభాగం కూడా అందులో భాగం అవుతుంది. అంతేకాకుండా మేజిస్ట్రేట్ స్థాయి విచారణ కూడా ఆదేశించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవ్వరిని వదిలిపెట్టం. కుటుంబ సభ్యులతో పాటు మేము చిన్నారుల మృతదేహాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పటి వరకు 7 చిన్నారుల మృతదేహాన్ని గుర్తించాము. మరో 3 మృతదేహాలను గుర్తించలేదు. నవజాత శిశువులను కోల్పోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాము. ఫిబ్రవరిలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగింది. జూన్ లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అయితే ఈ దుర్ఘటన ఎలా జరిగిందో అనే విషయం విచారణ నివేదిక వచ్చిన తర్వాతే చెప్పగలం అని పాఠక్ తెలిపారు.